బ్రేకింగ్ లో చూస్తున్నాం. కాళోజీ యూనివర్సిటీ వీసీ నందకుమార్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని వర్సిటీ ఛాన్సలర్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపించారు. వర్సిటీలో పాలన గాడి తప్పడం, ఇష్టారీతిన ఇన్ఛార్జీల నియామకం, ప్రైవేట్ మెడికల్ కళాశాలలతో కుమ్మక్కు ఆరోపణలు కొంతకాలంగా విశ్వవిద్యాలయం ప్రతిష్టను దెబ్బతీశాయి. దీనికి తోడు ఇటీవల వర్సిటీ నిర్వహించిన మెడికల్ పీజీ పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు రావడం, విజిలెన్స్ ప్రాథమిక విచారణలో అది నిజమే అని తేలడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఘటనలను ఆరా తీసిన సీఎం వైద్యారోగ్య శాఖ అధికారుల నుంచి వివరణ సైతం కోరారు. ప్రతిష్టాత్మకమైన వర్సిటీలు అస్తవ్యస్త పరిస్థితులకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఘటనల వెనక ఎంత పెద్దవాళ్లున్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఉన్నత స్థాయి సంస్థల్లో పనిచేసేవారు సమర్థవంతంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలన్నారు. కాళోజీ యూనివర్సిటీ వీసీ నందకుమార్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని వర్సిటీ ఛాన్సలర్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, వీసీ రాజీనామా అంటే ఎక్స్పెక్ట్ చేసిందా మొత్తం అధికార యంత్రాంగం కానీ అందరూ? అండ్ ఓవరాల్గా అసలు ఇష్యూ ఏంటి, ఏం జరిగింది? కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వరంగల్ కేంద్రంగా ఉన్న విశ్వవిద్యాలయంలో ఇప్పటికి రెండో వీసీగా పనిచేస్తున్న నందకుమార్ రెడ్డిపై అనేక ఆరోపణలు రావటం నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కూడా ఆ ఆరోపణల పైన సీరియస్ అవడం జరిగింది. ఒక మంచి పదవిలో ఉన్న వ్యక్తులు ఈ విధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పడంతో పాటు అధికారులు కూడా ఆ వీసీ నందకుమార్ రెడ్డిని రాజీనామా చేయాల్సిందిగా కోరటంతో నిన్న అతను రాజీనామాని సమర్పించడం జరిగింది. ఆ రాజీనామాని సిఎస్ రామకృష్ణరావు కూడా ఇటు గవర్నర్ కి ఆమోదం కోసం ఆ ఫైల్ ను పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అనేక ఆరోపణలు ఈ వీసీ నందకుమార్ రెడ్డి పైన రావడం, ముఖ్యంగా ప్రైవేట్ కళాశాల మన పీజీ అండ్ గ్రాడ్యుయేట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు సంబంధించి రీకౌంటింగ్ బదులు రీవాల్యుయేషన్ పేరుతో ఫెయిల్ అయిన వారిని పాస్ చేయడమే కాదు, ఇటు కొంత ప్రైవేట్ కళాశాలల తనిఖీలు కూడా ముందస్తుగా బృందాలను నియమించి తనిఖీల కోసం వెళ్లే ముందు సడన్ గా తనిఖీలను విరమించుకోవడంతో అనేక రకాల ఆరోపణలు అతనిపై ఉన్నాయి. అంతేకాదు ఆ విశ్వవిద్యాలయంలో ఇష్టానుసారంగా ఇన్ఛార్జ్ నియమించాడు. ఇవన్నీ ఆరోపణల నేపథ్యంలోనే ప్రభుత్వ అధికారులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదికలో ఆరోపణలు నిజమని తేలటంతోనే ముఖ్యమంత్రి కూడా సీరియస్ అవడం జరిగింది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం సిఎస్ రామకృష్ణారావుతో పాటు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణ ఇటు కాళోజీ వర్సిటీ వీసీ నందకుమార్ రెడ్డిని పిలిపించుకొని వివరణ కోరారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు పరీక్షకు సంబంధించిన రికార్డులు సీజ్ చేయడం జరిగింది. అక్రమాలపై సమగ్ర నివేదిక ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చర్యలకు ఆదేశించారు. పరీక్ష పేపర్లు మూల్యాంకంలో అవకతవకలు, ఇన్ఛార్జ్ నియామకం తదితర ఆరోపణలు నిజమని తేలటంతో వీసీ కూడా తన పదవికి రాజీనామా సమర్పించారు. తాను ఆ రాజీనామా ఆమోదం కోసం గవర్నర్ కూడా పంపించారు. ఎందుకంటే ఒక వైస్ ఛాన్సలర్ గా ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు వారి స్వార్థం కోసం ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ ముఖ్యమంత్రి కూడా సీరియస్ అయిన నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగింది. రమణ, థ్యాంక్ యూ చంద్రశేఖర్. బ్రేకింగ్ లో చూస్తున్నాం. హైటెక్ సిటీ ఆవాస్ హోటల్ వద్ద ఫేక్ రిపోర్టర్ విషయం కలకలం రేపింది. గవర్నర్ అధికారిక కార్యక్రమంలో
గుర్తు తెలియని వ్యక్తి 8 నేషనల్ మీడియా లోగోస్ పట్టుకొచ్చాడు. దీంతో నకిలీ రిపోర్టర్ను నేషనల్ మీడియా ప్రతినిధులు పట్టుకున్నారు. ఆ రిపోర్టర్ను మీడియా ప్రతినిధులు మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. అతని నుంచి మీడియా సంస్థల లోగోలు, స్టిక్కర్లు, కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ప్రస్తుతానికి మీడియా వర్గాల్లో ఆందోళనకు దారితీసింది. నకిలీ గుర్తింపులతో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ప్రవేశించడంపై మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఢిల్లీ నుంచి మాట్లాడిస్తున్నాను. ఏం చేయాలి చెప్పు? నేను మా సార్ ఢిల్లీ నుంచి మాట్లాడిస్తున్నాను. మా సార్ ఢిల్లీ నుంచి చూస్తున్నాం. హైటెక్ సిటీ ఆవాస్ హోటల్లో ఫేక్ రిపోర్టర్ విషయం కలకలం రేపింది. గవర్నర్ అధికారిక కార్యక్రమంలో గుర్తు తెలియని ఓ వ్యక్తి 8 నేషనల్ మీడియా లోగోస్ పట్టుకొచ్చాడు. దీంతో నకిలీ రిపోర్టర్ను నేషనల్ మీడియా ప్రతినిధులు పట్టుకున్నారు. నకిలీ రిపోర్టర్ను మీడియా ప్రతినిధులు మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. అతని నుంచి మీడియా సంస్థల లోగోలు, స్టిక్కర్లు, కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మీడియా వర్గాల్లో ఆందోళనకు దారితీసింది. నకిలీ గుర్తింపులతో ప్రభుత్వ అధికార కార్యక్రమాలకు ప్రవేశించడంపై మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో అధికారులు దొంగల అవతారం ఎత్తారు. హుండీకి సీల్ తీయడంతో అసలు నిజం కాస్త వెలుగులోకి వచ్చింది. తెరిచి ఉంచిన తాళం కప్పుకు పసుపు రంగు బట్ట చుట్టి అధికారులు సీల్ చేశారు. అంతా చూస్తుండగానే అధికారులు బట్టను బ్లేడుతో కోసి సీల్ తీశారు. బట్ట తొలగించగా తాళం ముందుగానే తెరిచింది. అందరి ముందు తాళం తెరిచినట్టుగా అధికారులు నటించారు. అధికారులు హుండీ ఆదాయాన్ని మెక్కేసి డ్రామాను రక్తి కట్టించిన ఆరోపణలు వినబడుతున్నాయి. దేవాదాయ శాఖ అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుండీకి గండి పెట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో అధికారులు దొంగల అవతారం ఎత్తారు. హుండీకి సీల్ తీయడంతో అసలు నిజం కాస్త వెలుగులోకి వచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, ఏమిటి ఘోరం? సాక్షాత్తు బ్రహ్మంగారి మఠంలోనే ఇలా జరగడం, ప్రజలు ఏమంటున్నారు? అసలు ఎలా జరిగిందంటున్నారు ఇది? ఓకే, థ్యాంక్ యూ రమణ. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో కొందరు మఠం సిబ్బంది, మరికొందరు దేవాదాయ శాఖ అధికారులతో చేతులు కలిపి దొంగల అవతారం ఎత్తినట్లుగా మనకు తెలుస్తుంది. హుండీ ఆదాయం లెక్కింపు వ్యవహారంలో ఇంతటి చాకచక్యాన్ని ప్రదర్శించడంలో పరిణామాలు, తర్వాత ఈ తిరుమల పరకామణి కేసులో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుని ఉండకపోవచ్చు అనేటువంటి అనుమానాలు కూడా ఇక్కడ తలెత్తుతున్నాయి. ఇక్కడి మఠం ఆధీనంలో దాదాపుగా పలు ఆలయాలు కూడా ఉంటున్నాయి. ప్రధానమైనటువంటి బ్రహ్మంగారి సజీవ సమాధితో పాటు ఊరికి పొలిమేరలో ఉంటున్నటువంటి పోలేరమ్మ గుడి ఒక ప్రముఖంగా ఇక్కడ ఉంటుంది. బ్రహ్మంగారు గ్రామంలో తిరుగాడే సమయాన ఓ గ్రామ పెద్దకు ఇదే పోలేరమ్మ దేవతతో చుట్ట వెలిగించేందుకు నిప్పును తెప్పించినటువంటి మహిమ కూడా ఉంది. అంతటి గొప్ప మహిమను చాటుకున్న బ్రహ్మంగారి మఠంలో ఇటీవలి కాలంలో చాలా ఉపద్రవాలే కొనసాగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. తాజాగా హుండీల లెక్కింపు వ్యవహారము వెలుగు చూసింది. పోలేరమ్మ గుడికి సంబంధించినటువంటి హుండీ వ్యవహారాన్ని చూస్తే భక్తుల గుండెలు ఇట్టే జారిపోతాయి. నిజంగా వీళ్ళంతా కాలజ్ఞానికి భయపడి పనిచేస్తున్నారా, లేక ఆయన పేరు చెప్పుకొని మఠాన్ని కొల్లగొడుతున్నారా అనేటువంటి అనుమానాలు కూడా ఎవరికైనా తలెత్తాయి. ఈ నెల 11న ఆలయ హుండీని తెరిచి లెక్కించారు అధికారులు. ఈ హుండీకి సంబంధించినటువంటి తాళం తెరవడంలో అధికారులు ఆడినటువంటి వింత నాటకాన్ని చూడటానికి 2 కళ్ళు కూడా చాలా ఉన్నట్లుగా వాళ్ళ నటన ప్రదర్శించారు. వాస్తవానికి కర్నూలు, కడపకు చెందినటువంటి 2 దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో మఠం మేనేజర్ నేతృత్వంలో సాగినటువంటి ఈ తంతు
ఎవరికైనా చూస్తే ఔరా అనిపిస్తుంది. హుండీకి తాళం, ఆ తాళం చుట్టూ పసుపు రంగు బట్ట, ఆ బట్టపై సీలు. దాన్ని అందరూ చూస్తుండగా ఒకరు బ్లేడ్ తో తొలగిస్తారు. క్లాత్ తొలగించిన తర్వాత ముందుగానే తెరుచుకున్నటువంటి తాళం దర్శనమిస్తుంది. దాన్ని కప్పిపుచ్చేందుకు ఆ వ్యక్తి పడినటువంటి తాపత్రయం అంతా ఇంత కాదని కూడా ఈ విజువల్స్ లో మనము చూసుకోవచ్చు. వాస్తవంగా ఆ తాళాన్ని దాచడానికంటే తాళం వేసినట్టుగా ఉన్నటువంటి విషయాన్ని అక్కడ ఎవరూ చూడకుండా ఉండడానికి అరచేతితో దాచి ఉంచే ప్రయత్నం చేస్తుండగా పక్క నుంచి ఓ వ్యక్తి తాళాల గుత్తి కూడా విసిరేస్తాడు. Yes. మరొకరు Yes. ఆ తాళం చెవులతో ఓకే, థ్యాంక్ యూ హుసేన్. తెలంగాణలో జోరుగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నేటితో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది. దీంతో అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటివరకు సర్పంచ్ పదవులకు 8,198 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వార్డులకు 11,502 నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు నామినేషన్ల పరిశీలనకు అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నామినేషన్ల స్క్రూటినీ పూర్తయ్యాక చెల్లుబాటు అయ్యే అభ్యర్థుల జాబితా రూపొందిస్తారు. తిరస్కరణ నామినేషన్లపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. చూస్తున్నాం, తెలంగాణలో జోరుగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నేటితో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగుస్తుంది. దీంతో అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేస్తారు. ఇప్పటివరకు సర్పంచ్ పదవులకు 8,198 నామినేషన్లు దాఖలు కాగా వార్డులకు 11,502 నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు నామినేషన్ల పరిశీలనకు అధికార యంత్రాంగం పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. నామినేషన్ల స్క్రూటినీ పూర్తయ్యాక చెల్లుబాటు అయ్యే అభ్యర్థుల జాబితా రూపొందిస్తారు. తిరస్కరణ నామినేషన్లపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సునీల్ మరింత సమాచారం అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఏం జరుగుతోంది? మొత్తానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నామినేషన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. అండ్ రేపు నామినేషన్ల పరిశీలన అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద గ్రామ పంచాయతీ ఎన్నికలలో కోలాహలం అయితే కనపడుతుంది. గ్రామీణ స్థాయిలో, ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో మాత్రము ఎన్నికల సందడి కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే మనం చూడొచ్చు, 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజుతో మొదటి దశ నామినేషన్ల గడువు కూడా పూర్తవుతుంది. ఇప్పటి వరకు దాదాపు నిన్న మొన్న ఈ రోజు మొత్తం 3 రోజుల్లో కూడా దాదాపు చాలా నామినేషన్లు కూడా దాఖలు. 2 రోజుల్లో చూస్తే మనం ఒకసారి దాదాపు సర్పంచ్ పదవులకు మొత్తం 8,198 సర్పంచ్ నామినేషన్లు దాఖలు కావడం. అదేవిధంగా వార్డు మెంబర్లకు దాదాపు 11,502 నామినేషన్లు వార్డు మెంబర్లకు దాఖలు కావడం. అత్యధికంగా మనం చూడొచ్చు, నల్గొండ జిల్లాలో సర్పంచ్లకు 796, అదేవిధంగా వార్డు మెంబర్లకు 977 నామినేషన్లు దాఖలైతే అతి తక్కువగా ములుగు జిల్లాలో మొత్తం కేవలం 63 నామినేషన్లే సర్పంచ్లకు, మరోవైపు వార్డు మెంబర్లకు 93 నామినేషన్లే ములుగు జిల్లాలో దాఖలు కావడం ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనం చూస్తూ ముహూర్తాలు చూసి కొంతమంది, అదేవిధంగా హైకోర్టు ఇచ్చినటువంటి కొంత తీర్పు నేపథ్యంలో నిన్న హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నామినేషన్లు కొంత సాయంత్రం కొంత పెరిగిందని చెప్పవచ్చు. ఈ రోజు కొంచెం వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. ఈ రోజుతో మొదటి దశ నామినేషన్ల గడువు పూర్తవుతుంది కాబట్టి ఈ రోజు ఎక్కువ నామినేషన్లు కూడా దాఖలయ్యే అవకాశం ఉంది. ఇక నామినేషన్ పరిశీలన కూడా రేపు సాయంత్రం వరకు కొనసాగుతుంది. రేపు సాయంత్రం తుది జాబితాను కూడా ఎన్నికల అధికారులు సిద్ధం చేస్తారు. December 3కి, అంటే ఒకవేళ నామినేషన్లు విత్డ్రా చేసుకోవాలనుకుంటే December 3 వరకు వారికి గడువు ఉంది కాబట్టి ఈ 3 వరకు వారి చూసి అభ్యర్థుల బలాబలాలు చూసుకున్న తర్వాత వారి నామినేషన్లు ఒకవేళ ఉపసంహరించుకోవాలంటే December 3కి గడువు ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం నామినేషన్ల ప్రక్రియ యథావిధిగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే జిల్లా గ్రామీణ స్థాయిలో, జిల్లాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఎన్నికల కోలాహలం మీద కనబడుతుంది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఇప్పటికే చాలా మంది సర్పంచ్ అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అయితే
ఎన్నికల అధికారులు కూడా చాలా సీరియస్ గానే ఈ యొక్క ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో పాటు జిల్లా ఆర్టీఓలతో అదేవిధంగా ఎంపీడీఓలతో కూడా సమావేశాలు ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తుంది. ఎక్కడెక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలి, ఎవరు కూడా ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండేందుకు, అదేవిధంగా మద్యం కావచ్చు, డబ్బుల పంపిణీ కావచ్చు, వీటన్నిటి కూడా ఎక్కడికక్కడ అరికట్టాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ డీజీపీ శ్రీధర్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం ఎన్నికల కోలాహలం కొనసాగుతుంది. ఈ నెల డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 వరకు ఇప్పటికే ముఖ్యమంత్రి షెడ్యూల్ కూడా ప్రకటించింది. జిల్లా పర్యటన కూడా చేపడుతున్నారు. కాబట్టి ఈసారి జరిగేటువంటి ఎన్నికల్లో చాలా రసవత్తంగా కొనసాగే అవకాశం కూడా కనబడుతుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్. బ్రేకింగ్ లో చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోటేకల్ సమీపంలో 2 కార్లు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 5గురు స్పాట్లోనే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్, రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం మనం. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించినవి. కోటేకల్ సమీపంలో 2 కార్లు ఢీకొట్టాయి. ప్రమాదంలో 5గురు స్పాట్లోనే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ పొందించడానికి మా కరెస్పాండెంట్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఈ ఘటన ఎలా జరిగిందని చెప్తున్నారు? ఎవరైనా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారా? వాళ్ళతో మనం మాట్లాడడం జరిగిందా? రమణ, కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున 4:20 ఒక ఫార్చునర్ కారు, స్విఫ్ట్ డిజైర్ కారు ఎదురెదురుగా ఢీకొనడం కూడా జరిగింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరి ఫార్చునర్ కార్ లో ఉన్నవారు, ఆ ఫార్చునర్ కార్ లో ఎయిర్ బెలూన్స్ ఉండడంతో వారు ప్రాణాలను గాయాల పాలతో తప్పించుకున్న పరిస్థితి నెలకొంది. ఏదైతే చలికాలం కావడంతో ఉదయాన్నే మంచు కూడా ఎక్కువ ఉండడంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఈ బలంగా ఢీకొన్నాయి. 4:20 తెల్లవారుజామున కావడంతో అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న ప్రకారంగా డ్రైవర్ ఏమైనా నిద్రమత్తులో ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి ఉదయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థమై వచ్చిన కర్ణాటకకు చెందిన వారు అక్కడికి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో మృతి చెందడం కూడా జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఒక వివాహ వేడుక కోసం అని చెప్పేసి ఆదోనికి వచ్చిన వారికి ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపైన మంత్రి మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అధికారులను కూడా ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల పైన గట్టి చర్యలు చేపట్టాలి, నివారణ చర్యలు చేపట్టాలని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ ప్రమాదాన్ని నివారించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నాయని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రోజు ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. కర్నూలు జిల్లాలో, నంద్యాల జిల్లాలో పదుల సంఖ్యలో చనిపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే వీటిని నివారించడంలో అటు రవాణా శాఖ కానీ, ఇటు పోలీస్ యంత్రాంగం కానీ ఈ చర్యలు చేపడుతున్నట్లు కూడా కనిపించడం లేదు. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఈ ప్రభుత్వ యంత్రాంగము ఈ స్పందించడం తప్ప ప్రమాదాలు
జరగకుండా నివారణ చేపట్టాలని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ప్రయాణికులు కూడా తాము ప్రయాణించే జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేయాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే తెల్లవారుజామున 5 మంది ప్రమాదంలో చనిపోవడంతో ఈ కర్నూలు జిల్లాలో ఈ వార్త పూర్తిగా అందరినీ కలిసివేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీంట్లో ప్రమాదంలో ఒక చిన్నపిల్లోడు కూడా ఉన్నారు. అయితే మొత్తానికి కర్ణాటక వాసులు కావడంతో వారి కుటుంబ సభ్యులకు ఈ సమాచారం తెలియజేసే పనిలో ఉన్నారు పోలీస్ యంత్రాంగం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ప్రమాదాలను నివారించాలని కూడా కోరుతా ఉన్నారు. అదేవిధంగా నిత్యం ప్రమాదాలు చోటు చేసుకున్నా కూడా ప్రమాదం జరిగిన తర్వాత ఈ ప్రభుత్వ యంత్రాంగం ఈ చర్యలు చేపట్టాలి అని చెప్పారు. వాటికి ప్రమాదం జరగక ముందుకే చర్యలు తీసుకునే విధంగా ఉండాలి. అదేవిధంగా హైవేలు ఉన్నాయి, హైవేలలో రోడ్డు సేఫ్టీ ఉంటుంది. దానికి సంబంధించి ఈ పెట్రోలింగ్ వాహనాలు ఉంటాయి. ఆ పెట్రోలింగ్ వాహనాలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఏదైతే ఇప్పుడు ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం గతంలో కూడా ఇక్కడ ఒక కూలీలు ఆటోలో వెళ్తూ ఒక 3 చనిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ఆ మలుపు దగ్గర పూర్తిగా కనపడని పరిస్థితి, ఎదురుగా వచ్చే వెహికల్ ఆ ప్రమాదాలు వేగం నియంత్రించే విధంగా అక్కడ ప్రమాదం స్పాట్లను గుర్తించాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ మధు. మేము హైదరాబాద్ నుంచి ఆదోన్ వస్తున్నాం అండి. మా బ్రదర్ వాళ్ళ అబ్బాయిది రిసెప్షన్ ఉంటే మొన్న రేపల్లో మ్యారేజ్ అయిపోయింది. అది రిసెప్షన్ కూడా చూసుకుందాం బయలుదేరాం. ఆల్మోస్ట్ మన అరేకల్ ఆ విలేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక స్విఫ్ట్ డిజైర్ అతను సడన్గా మాకు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి సడన్గా హిట్ చేశారు. అన్కాన్షియస్లో మాకేం తెలియలేదు. మేము దిగిపోయాము. మా వైఫ్కి, మా పాపకి, నాకు, డ్రైవర్కి కొంచెం చిన్న దెబ్బలు తగిలింది. అరౌండ్ 4:25 to 4:30 మధ్యలో. మేము 4 members. లేదు, చిన్న గాయాలు. డ్రైవర్కి కొంచెం బ్యాక్ సైడ్ బోన్ చిన్న ఫ్రాక్చర్ అయింది అంతే. మిగతా అంతా ఓకే. వైఫ్కి కూడా చిన్న ఫ్రాక్చర్ ఉంది అంతేగాని అది హీల్ క్రాక్ ఏదో చెప్తున్నారు డాక్టర్ గారు. ఓకే, తెలియదండి. వాళ్ళు ఎవరో మేము అక్కడ కూర్చొని ఒక 10 minutes 15 minutes నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఎక్కడ కోలార్ నుంచి వస్తున్నారని అన్నారు. 108 కాల్ చేశారు మా పక్కన ఉన్న సపోర్టర్స్. అందరం దగ్గర నుంచి చూసి 108 ఎక్కించి మేము ఇక్కడికి వచ్చాము. మిగతా వాళ్ళు ఇలా వచ్చారు. అది ఐడియా లేదండి, అసలు చూడలేదు మేము. అలా కార్ 3 members గాయాలని మేజర్గా. నాకు కొంచెం చిన్న అయినాయి. హ్యాండ్కి లెఫ్ట్ హ్యాండ్ రప్చర్ అయిపోయింది బాగా, కొంచెం ఇక్కడ తగిలింది. దాంతో ఓకే. మీ వెహికల్ ఏది సార్? మాది ఫార్చ్యూనర్ అండి. ఆపోజిట్ డైరెక్షన్లో కార్ వచ్చి హిట్ చేసాడు. నిద్రలో ఉన్నట్టున్నాడు అతను. ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చి చాలా స్పీడ్గా వచ్చి గుద్దాడు. గుద్దిన తర్వాత మా కార్ ట్విల్ట్ అయిపోయింది అసలు మొత్తం. వాళ్ళే గుద్దినారా సార్? వాళ్ళే 100%. ఓపెన్ అయినా సార్? ఓపెన్ అయ్యండి. మా కార్లో మేము సీట్ బెల్ట్ పెట్టుకుని ఉన్నాం. ఎయిర్ బెల్ట్స్ కూడా